డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది లైవ్ అబౌట్ వివేచన కలిగి ఉన్నట్టు. ఈ వివేచన లేనప్పుడు మనం ఎంత మరి ఎన్ని దేవాలయాలు చుట్టూ తిరిగినా కానీ, లేదంటే ఎన్ని సందర్భాలు ప్రార్థనలు చేసినా, భజనలు చేసినా, పూజలు చేసినా కానీ వివేచన లేకుండా మనం ముందుకెళ్ళలేం, జీవితంలో ఎదగలేము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే వివేచన కలిగి ఉండమని చెప్తాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మూడోది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బాబాసాహెబ్ అనేక సందర్భాల్లో చెప్తాడు, ఏ మతం అయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని బోధిస్తుందో ఆ మతాన్ని నేను ఇష్టపడతానని చెప్తారు. ఏ మతం అయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని బోధిస్తుందో ఆ మతాన్ని, అంటే ఒక మనిషిగా గుర్తించాలి. ఒక మనిషికి ఆలోచనలో స్వేచ్ఛ కలిగి ఉండాలి, జీవనంలో స్వేచ్ఛ కలిగి ఉండాలి, వాక్ స్వేచ్ఛ ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి. ఇలాగా అన్ని రకాల స్వేచ్ఛలు మనం కలిగి ఉండాలి. ఒక మనిషికి ఆ స్వేచ్ఛలన్నీ ఉన్నప్పుడే మనిషికి మరి తన యొక్క ఉన్నతి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆలోచన, మేధోపరమైన ఉన్నతికి మరి ఆ సమాజం ఉపయోగపడుతుంది. అంతేగాని మనిషికి స్వేచ్ఛగా లేకపోతే మరి ఆటోక్రసీ ఏదైతే ఉందో, నియంతృత్వ ధోరణి ఉందో, ఆ నియంతృత్వం వల్ల మనిషికి ఆలోచన లేకపోతే, స్వేచ్ఛ లేకపోతే ఆ మనిషి నిర్వీర్యం అయిపోతాడు. తద్వారా సమాజం నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఏ మతంలో అయినా సరే స్వేచ్ఛ ఉండాలి అంటాడు. తర్వాత సమానత్వం, ఎక్కడ కూడా మనకన్నీ తెలిసినవే, ఇవన్నీ మేము కొత్త విషయాలు చెప్పేదేం కాదు. సమానత్వం ఉండాలి. లింగ భేదము, ప్రాంతీయ భేదము, తర్వాత కుల మత భేదాలు, ఇంకా భాషా భేదాలు, ఈ ఐదు భేదాలు మనం పాటించరాదు. ఈ ఐదు భేదాలు పాటించరాదు. ఎందుకంటే మనం సహజంగా ఆ సమానత్వం మన గురించి మాట్లాడేటప్పుడు మరి కుల సమానత్వం, మత సమానత్వం, వీళ్ళ గురించి మాట్లాడుతుంటాం. కుల సమానత్వం అనగానే చాలామంది దొంగ కుట్రపూర్వకంగా మాట్లాడే వ్యక్తులు ఏమంటారంటే కుల సమానత్వం, కులాధార రిజర్వేషన్లు ఎందుకు? తెలివైన ప్రశ్న. నిజంగా అందరు కులాలు సమానమైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి కులం ఆధారంగా రిజర్వేషన్ ఎందుకు ప్రతిపాదించారు? ఆలోచించాలి కదా. ఆలోచించండి. అంబేద్కర్ చేసింది అద్భుతమైనదేమో అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించి, వివేచన కలిగి ఉండి, స్వేచ్ఛగా ఆలోచించి, నైతికంగా ఉండాలి. మొట్టమొదటిసారిగా మనం జీవితంలో నైతికంగా ఉండాలి, మరి మతం నైతికంగా ఉండాలి, మనం నైతికంగా ఉండాలి, తర్వాత వివేచన కలిగి ఉండాలి, స్వేచ్ఛగా మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడే మనం మంచిగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మరి ఎందుకు రిజర్వేషన్ సమానత్వం ఆధారంగా కల్పించినప్పుడు అంబేద్కర్ ఎందుకు మనకి మరి కుల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది? ఆర్థిక ఆధారంగా ఎందుకు కల్పించలేదు? ఆర్థిక ఆధారానికి, కుల ఆధారానికి మళ్ళీ వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లనే కల్పించే విషయంలో ఎందుకు? చాలామంది మిత్రులు తెలిసి విషయాలు, సామాజికంగా అణదొక్కబడిన వాళ్ళు, ఈ సమాజం చేత ముక్కలు కాబడిన వాళ్ళు, ఈ సమాజం చేత దూరం చేయబడ్డ వాళ్ళు, ఈ సమాజం చేత విద్యకు, ఉపాధికి, తర్వాత అనేక అంశాలకి, వైద్యానికి, అన్నిటికీ దూరం కాబడిన వ్యక్తులు ఈ సమాజం వల్ల నష్టపోయారు. కాబట్టి ఈ సమాజం కాంపెన్సేషన్గా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. కాబట్టి ఆ కాంపెన్సేట్ చేయడం కోసం రిజర్వేషన్ ఇచ్చారు. కానీ రిజర్వేషన్లు అనే వాటిని ఊతకర్రలుగా చెప్తాడు. దే ఆర్ నాట్ పర్మనెంట్, వాటి శాశ్వత పరిష్కారాలు కాదు. అవి ఊతకర్రలు మాత్రమే చెప్తాడు. ఆ తర్వాత సౌభ్రాతత్వం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఇస్లాం ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇస్లాము, క్రైస్తవం, జుడాయిజం, కన్ఫ్యూషనిజం, మన సిక్కు మతం ఉంది, పార్సీ మతాలు ఉన్నాయి, ఇంకా రకరకాల మతాలు, అనేక కొన్ని లక్షల మతాలు ఉన్నాయి. ఏ మతాలైనా సరే ఒక మతాన్ని అనుసరించే వాళ్ళు, ఆ మతంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులే ఉండవు. ఒక మతాన్ని అనుసరించే వాళ్ళందరూ ఒకే జాతి. కానీ ఒక భారతదేశంలోనే ఆ దౌర్భాగ్యం ఏంటో, హిందువులందరూ ఎప్పుడు ఒక జాతిగా లేరు. అదే మన దౌర్భాగ్యం. హిందువుల్లో ఉన్నత స్థాయి, దిగువ స్థాయి, మధ్యంతర స్థాయి, ఈ విధమైన నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. మరి ఒక మనిషిని ఇంకో మనిషి సోదరుడిగా భావించే కండిషన్స్ లేవు. కాబట్టి సోదర భావం లేకపోవడం వల్లే ఈ భారతదేశం ఐక్యంగా లేదు. ఐక్యంగా లేకపోవడం వల్లే విదేశీ దండయాత్రలు జరిగినాయి. విదేశీ దండయాత్రల ద్వారా మనం మన దేశాన్ని పరాయి దేశస్తుల పాలనకి అప్పచెప్పాం. పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది మన దేశం. ఎందుకు వెళ్ళిపోతుంది?
మనం ఐక్యంగా ఉండి వాళ్ళని కనుక మనం ఎదుర్కొన్నట్లయితే మనం వారి మీద మనం ఆధిపత్యం చెలాయించగలిగే వాళ్ళం, వాళ్ళని ఓడించేవాళ్ళం. పరాయి దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించేవాళ్ళు కాదు. ఇక్కడ ఒకడి మీద ఒకడికి ఎవడి మీద మరి అభిమానం ఉండదు, ప్రేమ ఉండదు, కనీసం ఒక సోదర భావం కూడా ఉండదు. ఎందుకు మనం ఆ స్థాయిలో ఉన్నామంటే మన భారతదేశంలో ఈ సోదరభావం లేకపోవడం. కాబట్టి ఆ సోదరభావం ఎక్కడ లేదు? మన మతంలో లేదు, మన హిందూ మతంలో ఆ సోదరభావం లేదు. కాబట్టి సోదరభావం కలిగి ఉండండి అంటాడు. అంబేద్కర్ ఏం చెప్తా అంటే ఇవన్నీ కలిగి ఉంటే మనం హిందువులుగా ఉంటాను కూడా గర్వపడచ్చు కూడా అంటాడు, గర్వపడదామంటాడు. స్వేచ్ఛగా ఉండాలి, సమానత్వం ఉండాలి, సౌభ్రతత్వం కూడా ఉండాలనేది ఆయన 3వ పాయింట్ చెప్తాడు. 4వ పాయింట్ ముఖ్యమైనది. ఇది మనకి హిందూ మతంలో ఎక్కువ కనిపించదు, కానీ ఇస్లాంలో తర్వాత క్రైస్తవంలో కనిపిస్తాయి. అంటే దీన మనస్కులు కలిగి ఉండాలి, అంటే సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి, లేదా పేదరికాన్ని ఆహ్వానించాలి. ఇక్కడ పేదగా బతికి కష్టాలు అనుభవిస్తే ఎక్కడో పరలోకంలో సుఖం సంతోషాలు ఉంటాయని చెప్పేదాన్ని అంబేద్కర్ ఇష్టపడ్డాడు. ఎక్కడో ఉంది, తెలుసో తెలియని దాని గురించో మీరు ఇక్కడ కష్టాలు పడతాం అనేది అవివేకం అని చెప్తారు. పేదరికాన్ని ప్రోత్సహించేదాన్ని, పేదరికాన్ని మరి సమర్థించే మతాన్ని కానీ నేను ఇష్టపడ్డంటాడు. జాగ్రత్తగా వినండి, ఇంకొకసారి చెప్తాను. మతానికి ఈ 4 ప్రధాన లక్షణాలు ఉండాలంటారు. అది నైతికతను బోధించేదై ఉండాలి, వివేచన బోధించేదై ఉండాలి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని బోధించేదై ఉండాలి, తర్వాత పేదరికాన్ని మద్దతిచ్చేదిగా, పేదరికాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదు. ఈ 4 అంశాలు మతానికి ఉండాల్సిన లక్షణాలు అని చెప్తారు. ఈ 4 అంశాలు ఏ మతంలో ఉండియో వాటిని మీరు వెతుక్కోండి. దాంట్లో ఉంటే ఏ మతం ఉంటే దాన్ని మీరు అనుసరించవచ్చు. తర్వాత మతము మరి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా ఉందా మతం? అసలు మతం ఎందుకు పుట్టుకొచ్చింది అంటే మనం ఒక ఆంథ్రోపాలజిస్ట్గా, అంటే ఒక చరిత్రని, ఆంథ్రోపాలజీని, సాంస్కృతిక అంశాలని, అనేక అంశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అధ్యయనం చేసి ఇది మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద ఇది. అంబేద్కర్ ఇది సాదాసీదాగా నోటికొచ్చింది రాసింది కాదు. అంబేద్కర్ ఈ విషయాల మీద లండన్ లైబ్రరీ, కొలంబియా లైబ్రరీ, ఇండియాలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలను చదివి మొత్తం అధ్యయనటువంటి శక్తులని, అర్థం కాని ప్రకృతి శక్తులను పూజించడం మొదలుపెట్టాడు. తర్వాత మనిషికి నష్టం చేకూర్చినటువంటి ప్రకృతి శక్తులను పూజించాడు. తర్వాత మనిషికి మేలు చేసేటువంటి ప్రకృతి శక్తుల్ని పూజించాడు. మంచినీళ్ళని పూజించాడు, చెట్టులను పూజించాడు, తర్వాత చెట్లను పూజించాడు, ఆహారాన్ని పూజించాడు, అన్ని రకాలుగా పూజించాడు. ఓకే. తర్వాత ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. తనకు ఉపయోగపడే విషయాలు. పాము కరిస్తే చనిపోయాడు కాబట్టి భయపడి పామును పూజించడం మొదలుపెట్టాడు. తర్వాత సూర్యుడు, వెలుగునిచ్చే సూర్యుని, చంద్రుణ్ణి, అంటే తనకు ఉపయోగపడే ప్రకృతి శక్తుల్ని, గాలిని, ఇవన్నీ మనం హిందూ మత గ్రంథాల్లో దేవుళ్ళ పేరిట మనం కొలవటం గమనిస్తాం. వాయువు, అగ్ని, సూర్యుడు, వీళ్ళందరినీ మనం దేవుళ్ళ పేరిట గమనిస్తాం. ఇదే విధంగా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అనేక చోట్ల దేవుణ్ణి పూజించడం అనేది, ప్రకృతి శక్తులను పూజించడం అనేది ఉంది. ఇలా పూజించడం మొదలైన తర్వాత మనిషికి అర్థం కాని విషయాల్ని, అర్థం కాని శక్తుల్ని, ప్రకృతిని, లేదంటే ఉపయోగపడే విషయాల్ని పూజించిన తర్వాత అక్కడ ఒక నియమాలు అవసరమని, కొన్ని జాతులు, వైరాలు, ఒక జాతికి ఇంకో జాతికి మధ్య ఉన్నటువంటి యుద్ధాలు, ఒక జాతికి ఇంకో జాతికి మధ్య సంబంధాలు, వీటన్నిటినీ నియంత్రించడానికి, ఇతర జాతులతో సంబంధాల విషయాల్లో కానీ, లేదంటే అక్కడ మసలుకునే విషయాల్లో కానీ కొన్ని నియమాలు అవసరమని, ఆ నియమాల సందర్భంగా మరి దేవుడిగా పూజించేటువంటి ప్రకృతి శక్తులకి ఒక గ్రంథం, ఒక నియమాలు అవసరమని, అవన్నీ కూడా నోటితో చెప్పుకుని, అప్పట్లో గ్రంథస్థం లేదు, భాష లేదు, లిపి లేదు, భాష ఉంది కానీ లిపి లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు నోటి ద్వారా చెప్పుకునేది. మరి వచ్చేసింది బయట తీసుకెళ్ళేది. సారీ ఫ్రెండ్స్, ఇది సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల మధ్యలో అంతరాయం ఏర్పడుతుంది. దయచేసి లైవ్లో ఉండండి, క్షమించాలి మీరు. నా కోసం కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం మనం మాట్లాడుకుంటున్నాం. దయచేసి లైవ్లో ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాం, మతం దాని దశల గురించి చెప్పుకున్నాం.
మతం అవసరం మనిషికి ఏ విధంగా వచ్చిందో చెప్పుకున్నాము. తర్వాత మతం ఒక గ్రంథస్థం అయ్యే అంటే మోక్షము అనే దాని దగ్గరికి వచ్చేసింది. అంటే మతం అవసరం దగ్గర నుంచి ఏ స్థాయికి వచ్చిందంటే మోక్షం దగ్గరికి వచ్చేసింది. అంటే మోక్షం కోసమే మతం అనే స్థాయికి మొట్టమొదటిసారిగా ఒక కంక్లూజన్కి వచ్చేసింది మతం అనేది. మన చారిత్రకంగా గ్రంథాలు పరిశీలించినట్లయితే ప్రారంభంలో మోక్షం అనే స్థాయిలో ఉండిపోయింది మతం. మోక్షం కోసమే మతం ఉండిపోయే కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మతం మోక్షం స్థాయి నుంచి కొద్దిగా అప్డేట్ అయింది. మతం మనుషుల మధ్య సంబంధాలు అంటే అంతకుముందు ఉన్నటువంటి జాతుల వేరాల నుంచి జాతులతో స్నేహాలు ఏర్పాటు చేసుకోవటం, జాతుల మధ్య సోదరభావాన్ని ఏర్పాటు చేసుకోవటం, జాతులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనే విషయం మీద మతం మరి ఒక అప్గ్రేడేషన్ జరిగింది. ఇక్కడి వరకు మతం చక్కగానే ఉంది. నిజంగా మతం అవసరం ఇక్కడ నిజంగా ఉంది మతం మనిషికి. ఇక్కడ నుంచి మతం ఒక అవసరాలు తీర్చేవారిని మనం పూజించడం. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏడైతే మనం ఒక కోరికలు లిస్ట్ పెడతాం దేవుడి దగ్గరికి, ఏ దేవుడైనా సరే ఆ దేవుడు మనకి అవసరాలు తీరుస్తుంటాడు కాబట్టి ఆ దేవుడిని మనం పూజిస్తాం. దిస్ ఎనఫ్ ఈ స్థాయిలో మనం ముగించేస్తాం. దేవుడా మనం ఒక వ్యాపార డీల్ మాట్లాడుకోవటం, దేవుడా నేను ఇది ఇస్తాను, ఒక 10% ఇస్తాను, లేదంటే నాకు పండిన దాంట్లో కొంత ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు, నాకు ఈ ఆరోగ్యాన్ని ఇవ్వు, లేదంటే ఆనందాన్ని ఇవ్వు, సంపదని ఇవ్వు, ఇవన్నీ ఇవ్వు, నేను నీకు ఐఎమ్ ప్రైజింగ్ యూ, నేను నిన్ను ప్రైజ్ చేస్తాను, యువర్ మెజెస్టీ అంటాను, నీకు స్తోత్రాలు చెప్తాను. ఇది మనం ఇచ్చేది. ఇంకా దీనితో అదనంగా మనం పూజారికి లేదంటే ఆ మత పెద్దలు ఎవరైతే పాస్టర్లు ఉంటారో వాళ్ళ కోసం మన యొక్క పంటలో, మన యొక్క శ్రమలో, లేదంటే మన యొక్క సంపాదనలో కొంత భాగం తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇదంతా ఏంటంటే మనం దేవుడి దగ్గర ఏదో కోరుకుంటున్నాం అనమాట. అంటే అవసరాలు తీర్చేవాడు దేవుడు. మన అవసరాలు తీర్చడం కోసం ఒక దేవుడు అవసరం, ఆ దేవుడి కోసం ఒక మతం అవసరం. ఇది మూడో స్థితికి వచ్చేసింది. మొట్టమొదటిసారిగా మోక్షం దగ్గర నుంచి మొదలయ్యి తర్వాత సోదర భావంతో దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన మతంగా కొనసాగినటువంటి మతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మతం అయినా సరే, అది ఒక భారతదేశంలోనే కాదు, ఏ మతం అయినా సరే మూడో దశకు వచ్చేసరికి అవసరాలు తీర్చేదిగా తయారైంది. ఇక్కడ స్వార్థం ప్రవేశించింది. ఇక్కడ ఎవడైతే అవసరాలు పెరుగుతూ ఉన్నాయో ఈ అవసరాలకి ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి. అవసరాలని మరి ఎటువంటి శ్రమ లేకుండా తక్కువ అంటే ఈజీ మార్గంలో షార్ట్ కట్లో అవసరాలు పొందాలి, అవసరాలు తీరాలి, కష్టపడకుండా ఒకసారి ధనవంతుడైపోవాలి, కష్టపడకుండా మనకి అన్నీ మన ఇంట్లోకి వచ్చేసేయాలి, మనం ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలి. ఇవన్నీ కష్టపడకుండా జరగాలంటే మనకు దేవుడు ఏది ఇవ్వాలి. దేవుడు మనకేది ఇవ్వాలంటే దేవుడు మనం అతను పూజించాలి, భజనలు చేయాలి, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి సంపదను ఏదో దేవుడికి బల్లుల రూపంలోనో చందాల రూపంలోనో ఏదో ఇవ్వాలి. ఈ స్థాయికి వచ్చేసింది. ఇక్కడ స్వార్థం ప్రవేశించింది. మన స్వార్థమే కాకుండా పూజారికి, లేదంటే పాస్టర్కి, లేదంటే ముల్లాలకి, ఆ మత పెద్దలకి వరమై కూర్చుంది. ఈ స్థాయికి వచ్చింది. ఇక నాలుగో స్థాయి ఏంటంటే మతం మనకి నాలుగో స్థానం ఏం చెప్తా అంటే మతం పూజించే స్థితి నుంచి అద్భుతాలు. ఇది మనం ఎక్కువగా ఏం చేస్తామంటే అన్ని మతాల్లో గమనిస్తాం. కానీ హిందూ మతంలో బాబాల రూపంలో, క్రైస్తవ మతంలోనేమో పాస్టర్లు మరి జీసస్ హీల్స్, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఇలాగా మరి హిందూ మతంలో బాబాలు ఏర్పడ్డారు. ఇస్లాంలో కూడా మరి కొంతమంది బాబాలు ఏర్పడ్డారు. వాళ్ళు కూడా తాయెత్తులు కట్టడం, వీటి ద్వారా మరి అద్భుత కార్యాలు చేయటం. మనకి ఇంతకుముందు మీకు ఐడియా ఉందో లేదో, మనకు పాపం చనిపోయారు సత్యసాయిబాబు గారు. ఆయన అయితే నేను సముద్రంలో ఏలు ముంచితే సముద్రం మొత్తం ఆయిల్గా అయిపోతుంది అని చెప్తాడు. అది ఒక అద్భుత కార్యం, నేను చేయగలుగుతాను, కాకపోతే సముద్రం మొత్తం ఆయిల్ అయిపోతే మనకు ప్రమాదం కాబట్టి నేను అది ఏలు ముంచట్లేదని చెప్తాడు సత్యసాయిబాబు గారు. ఆయన చనిపోయాడు. ఇది అద్భుత కార్యాల కోసం ప్రయత్నించడం. తర్వాత ఇంకో బాబా ఉన్నాడు మనకి నిత్యానంద. ఆయన నేను సూర్యుడిని కూడా ఆపగలుగుతాను, సూర్యుని ఒక గంట సేపు ఆపాను నేను. ఇలా ఒక్కొక్క బాబా ఒక్కో రకమైన మరి ప్రలోభాలకు గురి చేయటం, మనుషుల్ని అద్భుత కార్యాలు చేయటం. ఇంక క్రైస్తవులు అయితే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిస్తారు, అది వేరే సంగతి. క్రైస్తవులు చనిపోయిన వాళ్ళని బతికించినట్టు ఉన్నటువంటి కండిషన్స్ కూడా మరి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు నాకు అర్థం కాదు.
మరి మన కరోనా వస్తే ఏ ఒక్క పాస్టర్ కానీ, ఏ ఒక్క మొల్లా కానీ, ఏ ఒక్క మరి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క పూజారి కూడా మరి ఎవరిని తగ్గించలేప్పుడు కొత్త రకం కరోనా కూడా వచ్చేసింది. వీళ్ళు మనం వ్యాక్సిన్ కనిపెట్టేలోపే కొత్త రకం కరోనా వచ్చేసింది. వ్యాక్సిన్ కనిపెట్టింది సైంటిస్టులే కానీ వ్యాక్సిన్ ఏ పాస్టర్ కనిపెట్టలేదు, వ్యాక్సిన్ ఏ ముల్లా కనిపెట్టలేదు, వ్యాక్సిన్ ఏ పూజారి కనిపెట్టలేదు. ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ కూడా మరి సైంటిస్టులే కనిపెట్టారు. మనం అనేది ఏంటంటే మరి ఆ తెలివి కూడా ఎవరికి ఎక్కడొచ్చింది మనకంటే దేవుడే ఇచ్చాడు అంటాడు. మరి ఆ తెలివేదో పాస్టర్కి ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాక్సిన్ కనిపెట్టి తెలివేదో పూజారికి ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాక్సిన్ కనిపెట్టి తెలివేదో ముల్లాలకి ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాక్సిన్ కనిపెట్టి తెలివేదో సైంటిస్ట్కి ఎందుకు వచ్చింది? అది ఆయన యొక్క తెలివి, అంటే ఆయన యొక్క అధ్యయనం, ఆయన పరిశోధన, ఆయన కష్టం. దీంట్లో దేవుడు గొప్పతనం ఏమి ఉండదు. కాబట్టి మనం అద్భుతాలు చేసేవాళ్ళని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. దయ్యాలు, భూతాలు పిల్లట, తాయెత్తులు గట్టు అమ్ముకుని బతికేవాళ్ళు, పూజారులు, పాస్టర్లు, ముల్లాలు, వీళ్ళ మాయలో మనం దయచేసి పడద్దు. ఇదే అంబేద్కర్ చెప్తాడు. అంటే ఈ మతం ఈ యొక్క వరుస క్రమం దాటుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మతం ఇప్పుడేముంది, అనేక సందర్భాల్లో కూడా మతం అనేది ఒక రాజకీయ ఎత్తుగడకి 5వ స్థానంకి వచ్చేసింది. అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఈ నలుగురు బతుకుతున్నారు. ఎవరెవరు ఉన్నారు? మోక్షం కోసం మతం కొనసాగుతుంది. సోదరభావం కొనసాగించే మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొన్ని మతాల్లో సోదరభావం కూడా కొనసాగుతుంది. అన్ని మతాలు కూడా కొంత ఉండొచ్చు. అయితే హిందూ మతంలో మాత్రం సోదరభావం కొన్ని మతాలకి, కొన్ని వర్గాలకు మాత్రం ఉంటాయేమో కానీ మిగిలిన మతాల్లో సోదరభావం ఉండొచ్చు. తర్వాత అవసరాలు తీర్చేవాడుగా, దేవుడుగా పూజించడంలో మరి మతాన్ని మనం కొనసాగించవచ్చు. 4వ అంశం ఏంటంటే అద్భుత కార్యాలు చేసే మతంగా కొనసాగుతుంది. ఈ 4 అంశాలు మనకు కొనసాగుతూనే ఉన్నాయి మతంలో. 5వ అంశం రాజకీయ అంశం. మతం రాజకీయం అవటం, దేవుడు రాజకీయం. అసలు దేవుడు రాజకీయం అనే దాని మీద బుద్ధుడు గొప్ప విషయాలు విశ్లేషిస్తాడు. అందుకే బౌద్ధం గొప్పదైంది. అసలు రాజకీయంలో దేవుడు ప్రవేశం ఏంటి? దేవుడికి రాజకీయాల సంబంధం ఏంటి? దేవుడికి అంటే నిజంగా జరిగిన చారిత్రక అంశాలుగా మనం గమనిస్తే వాళ్ళు దేవుళ్ళుగా కాకుండా మానవులుగా మనం గుర్తించాలి. వాళ్ళకి అధికారం కోసం పోరాటాలుగా మనం గుర్తించాలి. ఇస్లాం అయినా, క్రైస్తవమైనా, యూదా మతమైనా సరే, లేదంటే హిందూ మతమైనా సరే, ఎక్కడైనా సరే మరి అధికార మార్పిడి దగ్గర, అధికారం కోసం జరిగే పోరాటాల్లో మతం ఉపయోగపడింది. మతం రాజకీయమైంది. మనకి మహాభారతంలో తీసుకున్న కృష్ణుడు మరి అధికారాన్ని చేంజ్ చేయటం, ఎక్కడి నుంచి? కౌరవుల దగ్గర నుంచి పాండవులకు అధికారాన్ని మార్చడం రాజకీయం. దానికి యుద్ధం, ఇంకా రకరకాల ఎత్తుగాళ్ళు, అది ఒక క్రీడ. రామాయణంలో అధికారం, అన్నదమ్ముల మధ్య పోరు. ఇక్కడ మహాభారతంలో కూడా అన్నదమ్ముల మధ్య పోరేను. రామాయణంలో కూడా మరి భరతుడి దగ్గర నుంచి రాముడికి, లక్ష్మణుడు ఈ మధ్య ఉన్నటువంటి ఇది సన్నివేశాలు. దీనికి రావణాసుడు అని ఒక విలన్ క్రియేట్ చేయటం, తర్వాత సీతమ్మ వారితో ఒక లవ్ ఎఫ్ఐఆర్ వ్యవహారం, ఇలా వీటన్నిటికీ మరి ఒక మసాలా జోడించుకోవటం, చివరిగా అల్టిమేట్గా మళ్ళీ అధికారం. తర్వాత క్రైస్తవం, జీసస్ క్రైస్ట్ కూడా ఏమంటే అక్కడ ఉన్నటువంటి యూదామతం ఉన్నటువంటి తప్పుల్ని సరిచేస్తూ ఇది తప్పుడు రాజ్యము, నా రాజ్యం వస్తుంది, నేను రాజును, యూదులు రాజును అని చెప్తాడు. ఐఎమ్ బికమింగ్ ఏ కింగ్ అంటాడు. ఈ రాజ్యాన్ని నేను పాలించబోతున్నానని కూడా చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్, జీసస్ క్రైస్ట్. ఈ రాజ్యాన్ని నేను పాలకులను కాబోతున్నాం, మేము రూల్ చేయబోతున్నాము అంటాడు. అందుకే జీసస్ క్రైస్ట్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ని, మరి అతను చేస్తున్నటువంటి ప్రచారాన్ని నిరోధించడం కోసం జీసస్ క్రైస్ట్ని మరి క్రూసిఫైడ్ చేస్తారు, సిలువేస్తారు. అదేవిధంగా ఇస్లాం ఏం చెప్పిందంటే ఈ భూమిని ఆక్రమించుకోండి, ఈ భూభాగాన్ని సొంతం చేసుకోండి, విస్తరించండి, ఈ భూమి మొత్తానికి మీరు అధిపతులు కండి అని చెప్తుంది. ఇది ఇస్లాం. అందుకే మరి కొంతమంది ముల్లాలు, లేదంటే ఇస్లాం మత పెద్దలు చెప్పినట్లుగా మరి ఇస్లాం వ్యాప్తి కోసం అనేక మంది తీవ్రంగా ప్రయత్నించారు. అదంతా కూడా ఏంటంటే ఈ భూమి మీద ఆధిపత్యం, భూపతులు అంటే అధికారులు, అంటే పాలకులు కావటం. అంటే ఏ మతమైనా సరే రాజకీయ రంగుగా అప్పట్లో ఉంది. ఇప్పటికి కూడా మన భారతదేశంలో ముఖ్యంగా మతం అనేది రాజకీయం అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏం జరిగేది? కాంగ్రెస్ పార్టీ మరి తన యొక్క లోపాలు తనకు ఉన్నాయి.
మరి మతంలో ఉన్న లొసుగుల్ని ఎక్కడికక్కడ కప్పించుకుంటూ నివురు కప్పు నిప్పులా తయారు చేసుకుని ఎప్పటికప్పుడు తీవ్రవాద సంఘటనల కారణం అయ్యేది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అసలు మతాన్ని ఆయుధంగా మార్చుకుంది బీజేపీ. మరి ఇంకా మనం చూస్తూ ఉంటాం ఎంఐఎం లాంటి పార్టీలను. మనకి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి క్రిస్మస్ కానుకలు, రంజాన్ కానుకలు, సంక్రాంతి కానుకలు అని ఉచితంగా కానుకలు ఇచ్చేవాళ్ళు. మతం, అధికారం, ఓటు. మరి జగన్ గారు అయితే మరి ఆయన ఎలక్షన్ ప్రచారం వాళ్ళ అమ్మగారు అయితే ఏకంగా బైబిల్ పట్టుకు ఎదిగారు. జగన్ గారు అయితే రిషికేశ్ వెళ్ళి మరి ఆయన అక్కడ గర్వాభిషి ఇచ్చాడు. తర్వాత ఏ మత పెద్దలు, కొంతమంది మత పెద్దలను పోషించడం, బీజేపీ కొంతమంది మత పెద్దలను పోషించింది. తర్వాత కేసీఆర్ కొంతమంది మత పెద్దలను పోషిస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని పోషిస్తాడు, జగన్ గారు కొంతమందిని పోషిస్తాడు. జగన్ గారు అయితే వైజాగ్లో కొన్ని 100 ఎకరాలు లేదా 100 ఎకరాలు ఏదో ఇచ్చేసినట్టుండే ఒక ఆయనకి. మరి ఆ 100 ఎకరాలంటే కనీసం ఒక 2 జిల్లాల్లో పేదలకు పెంచిన పట్టాలతో సమానం 100 ఎకరాలంటే. 2 జిల్లాల్లో మతం రాజకీయం అయిపోయింది. మత పెద్దలు అప్పట్లో బ్రాహ్మణుడు మరి ఒక ఉన్నత స్థాయిలో రాజుకి సలహాలు ఇస్తూ ఉండేవాడు, రాజగురు అనేవాళ్ళు అతన్ని. అలాంటి రాజగురువులు ఇప్పుడు ప్రతిరోజు కూడా మరి అందరికీ, అన్ని మతాలు, అన్ని పార్టీలకి ఒక రాజగురువు ఉంటున్నాడు. మనకు కూడా ఒక గురువు ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్ కూడా. తర్వాత మెటర్ ఏం చెప్తా అంటే, అయ్యా ఇప్పుడు మనకు రైతుల సమస్య ఉంది కదా, రైతుల గురించి మనం చాలామంది మాట్లాడదాం, రైతులు మద్దతుగా మాట్లాడాల్సిందే. కానీ రైతులుగా ఉంటూ కౌలు రైతులను వేధించుకు తినే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ కౌలు రైతులకి మరి ముందుగా కొంత పైకం చెల్లించాలి. కౌలు రైతులు ఆ పంట పండినా పండకపోయినా ఆ పైకం వెనక్కి వచ్చే ఇవ్వని వాళ్ళు ఉంటారు. ఆ పంట కోసం వీళ్ళు అనేక అప్పులు చేసి కొంత పైకం చెల్లించి పెట్టుబడులు పెట్టి ఏదైనా విపత్తు జరిగితే నష్టపోతే ప్రభుత్వాలు సహాయం చేసేటువంటి ఆర్థిక సహాయం ఏదైతుందో, నష్టం ఏదైతుందో, ఇన్సూరెన్స్ ఏదైతుందో అది మొత్తం మరి యజమానే పొందుతాడు. నిజంగా కౌలు రైతు నష్టపోతున్నాడు. మరి ఎక్కువగా ఆత్మహత్యలు మొత్తం కౌలు రైతులే ఉన్నాయి. మరి రైతులు ఈరోజు మనకి దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న రైతులు కౌలు రైతుల పట్ల ఎలాంటి ఇది కలిగి ఉన్నారు, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మతం గురించి చెప్తూ ఏమంటారంటే, మీరు రోజు రామభజన చేయండి. మీరు రోజు చేసే రామభజన వల్ల మీ కౌలులో 1 రూపాయి అయినా సరే రాముడు చెల్లిస్తాడేమో చూడండి. ఇదే మాట చెప్తాడు. మీరు చెల్లించే కౌలులో 1 రూపాయి అయినా సరే రాముడు చెల్లిస్తాడా? మరి అలాంటప్పుడు మనం అతనికి ఎందుకు పూజలు చేయాలి? మీరు చెల్లించే కౌలులో, మీరు చెల్లించాల్సినటువంటి ఫీజుల్లో, స్కూల్ ఫీజుల్లో, మీరు చెల్లించాల్సినటువంటి మరి ఇంటి అద్దెలో, మీరు చెల్లించే కరెంటు బిల్లులో, వీటిలో మీ దేవుళ్ళు ఎవరైనా 1 రూపాయినా చెల్లిస్తున్నారా? మీ కష్టార్జితమే కదా, అప్పో సొప్పో మీ కష్టార్జితమే కదా. మరి ఇంక మనం పూజలు భజనలు ఎవరి కోసం చేయాలి అని అంబేద్కర్ ప్రశ్నిస్తారు. తర్వాత ప్రకృతి మనకి ప్రకృతి శక్తులు మనం అర్థం చేసుకునే క్రమంలో అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. మనం చాలామంది అతీంద్రియ శక్తుల మీద ఆధారపడతారు. అతీంద్రియ శక్తులు అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టే, అద్భుత కార్యాలు చెప్పుకున్నట్టే, అతీంద్రియ శక్తులు ఉన్నాయి నాకు, నేను సృష్టిని మేనేజ్ చేయగలుగుతాను. సృష్టిని ఎవడ మేనేజ్ చేసేది? సృష్టిని మేనేజ్ చేసేది ఏందయ్యా? సృష్టిని ఎవడు మేనేజ్ చేయలేడు, ఎవరు మేనేజ్ చేయలేరు. పడే వర్షాన్ని ఆపేస్తానని ఒక బైబిల్ ప్రబోధకుడు అంటాడు. పడే వర్షాన్ని ఆజ్ఞాపిస్తాడంట. ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ అంటాడు. ఒక ప్రముఖ మత బోధకుడు వర్షాన్ని ఆపేస్తా అంటాడు. నువ్వు ఆపుతావు వర్షాన్ని? ఇన్ని వరదలు వస్తే ఎందుకు ఆపలేదయా? చెన్నై నిండా వరదలే. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై చాలా పొలాలు నష్టపోయారు. మరి ఎందుకు ఆపలేదయా బ్రదర్ అనిల్? ఎందుకు ఆపలేదు బ్రదర్? ఎందుకు ఆజ్ఞాపించలేదు? ఆజ్ఞాపించావా? ఆజ్ఞాపించలేదా? అదేవిధంగా ప్రకృతి శక్తుల్ని వర్షాలు రానప్పుడు మరి కురిపించవచ్చు కదా. మన యజ్ఞాలు,
కప్పలకి పెళ్ళిళ్ళు, ఈ మూఢనమ్మకాల్ని మనం నమ్మొద్దు. ముఖ్యంగా ఇవన్నీ మనం ఎవరైనా సరే మతాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవి మనం తెలుసుకోకపోతే మనం మత్తులో కనుక మతం అవసరమే, మనిషి ఖచ్చితంగా అవసరమే. కానీ మతం పేరిట జరిగేటువంటి కపట నాటకాలు, ఈ అభూత కల్పనలు మాత్రం నమ్మొద్దు అని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దయచేసి ఈ అంశాన్ని మాత్రం అంబేద్కర్ మనకి గుర్తు చేస్తున్నాడు. తర్వాత భగవంతుని పూజ చేయడం ద్వారా ఒక్క పూట ఆహారం అయినా వచ్చిద్దా మనకి? మనం రోజు ప్రార్థన చేద్దాం, రోజు పూజ చేద్దాం, రోజు భజన చేద్దాం. భగవంతుడు మనకి ప్రత్యక్షంగా ఒక్క ముద్ద ఆహారం ఇవ్వగలుగుతాడు. ఒక్క ముద్ద. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరో సహాయం చేయకపోతే, అరే వీడు పిచ్చోడు సస్తాడనో, లేదంటే మన మతాన్ని ఆరాధిస్తున్నాడనో, దేవుడి మీద ఎంత ప్రేమ ఉందేనో ఇంకో మనిషి మనకు సహాయం చేయడం తప్పితే దేవుడు ఎవ్వరికి ఒక్క ముద్ద కూడా ఇవ్వడు, ఒక్క ముద్ద పెట్టడు. నువ్వు భజన రోజాల్లో చేయి, ఒక్క ముద్ద కూడా రాదు. నువ్వు వారం చేయి, ఒక్క ముద్ద కూడా రాదు, సస్తావు నువ్వు. గతంలో ఇంకొక 3-4 years బ్యాక్ ఎవరో ఆరోగ్యం బాగకపోతే దేవుడే కాపాడతాడని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్లకుండా మరి చనిపోయిన సంఘటనలు చూసాం. ఒక చోట అయితే ఒక ఇంట్లో పరలోకం వెళ్ళాలని చెప్పి మరి కుటుంబం ఉరేసుకున్నారు, దేవుడు రమ్మంటున్నాడని చెప్పి. ఇలాంటి బోధనల నుంచి మనం బయటపడాలి. కాబట్టి మతంలో ఉన్నటువంటి ఈ కపట నాటకాలని, మూఢనమ్మకాల నుంచి బయటపడమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. జీవితంలో మనం పుట్టుక నుంచి మనం బై బర్త్ ఫస్ట్ మనం పుట్టే దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మన జీవితంలో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ మతంలోనో పుట్టండి, మన హిందూ మతంలో ఇంకో మతంలో పుట్టినప్పుడు ప్రతి మతంలో కూడా మన మీద మత ప్రభావం బాగా ఉంటుంది. మరి ఈ మత ప్రభావం ఉన్నప్పుడు అక్కడ పూజారియో ముల్లానో లేదంటే పాస్టర్ గారో మరి మన మీద మతాచారాలు, కర్మకాండలు ఇవన్నీ మన మీద రుద్దపడతాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే చేసే కర్మకాండ, ఆ మతాచారాలు ఎంతవరకు న్యాయబద్ధమైనవి, ఎంతవరకు ఆచరించదగినవి అనేది మనం తెలుసుకుని ఆచరించండి. ఆచరించలేవు, ఆచరించాల్సిన అవసరం లేదు అనుకున్నట్లు వదిలిపెట్టేసేయండి. అలా మనం గుడ్డిగా విశ్వాసం ఉంచడం అనేది తప్పు అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట నేను చెప్తున్నాను, దయచేసి వినండి. మనం ఏదైతే అనుసరించాలి అది మాత్రం అనుసరించండి, అనుసరించాల్సిన అవసరం లేనిది ఏది కూడా మనం అనుసరించవద్దు అని చెప్తారు అంబేద్కర్. తర్వాత మతానికి భూమిపైన హక్కు కలిగి ఉంది. దేవుడు మాన్యాలు ఎందుకయ్యా? దేవుడికి భూమి లేదయ్యా? దేవుడికి భూమి లేనిది, దేవుడి మాన్యాలు ఏంది? ఎందుకు దేవుడి కోసం మనకి అవసరమా? దేవుడికి భూమి మీద ఆధిపత్యం ఏంటి? దేవుడి పేరు మీద అక్కడ ఉండే పూజారి దోచుకునే ఒక క్రమాన్ని మనం దేవుడి మాన్యాల పేరుతో మనం అనుకుంటాం. దేవుడి మాన్యాలతో చలామణి అవుతుంది, ఇప్పటికీ చలామణి అవుతుంది. అవి పేదలకు చెందితే వాళ్ళు పండించుకుని బతుకుతారు కదా. దేవుడి మాన్యాల పేరుతో ఎవరినో ఎందుకు మనం పోషించాలి? దేవాలయాలు నిర్మాణము లేదంటే దేవాలయాలు మరి మెయింటెనెన్స్ రూపేణో ఎవరెవరో కడుపు బొక్కసాలు నింపుకుంటూ మనం దేవుడి మాన్యాల్ని మరి అలాంటిగా మనం ఉండడం కూడా అంబేద్కర్కి ఇష్టం లేదు. తర్వాత మతానికి ఒక న్యాయ స్మృతి అంటే ఒక స్మృతి ఉంది. ఆ స్మృతులు అనేవి సవరించలేని విధంగా ఉన్నాయి. ఆ స్మృతులు అనేవి స్మృతులు అనేవి సవరించలేని విధంగా ఉన్నాయి. ఆ న్యాయ స్మృతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ అంబేద్కర్ తప్పుపడతాడు. ఇదే విషయం మీద రాజ్యాంగ సభలో కూడా మాట్లాడతారు కూడా అంబేద్కర్. మనం మతం అనేది ఒక న్యాయ స్మృతిగా తీసుకుంటే అది ఏ మతం అయినా సరే, ప్రతి మతానికి ఒక న్యాయ స్మృతి ఉంది. దాంట్లో మంచి ఉంది, మంచి కూడా ఉంది. అన్ని మతాలు కూడా న్యాయ స్మృతుల్లో కొన్ని మంచి ఉండి, కొన్ని ఉంటాయి, ఎక్కువ తప్పు ఉంటాయి. అయితే వాటిని మార్చుకునే అవకాశం కనుక ఉంటే, నేను మొన్న మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడినప్పుడు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక మిత్రుడు ఏమన్నాడంటే, ఎప్పుడో రాసిన మనుధర్మ శాస్త్రం గురించి ఇప్పుడేందా నీ బాధ ఏంది అంటే, ఆ మనుధర్మ శాస్త్రం ఇప్పుడు కూడా అమల్లోకి ఉంది. ఆ మనుధర్మ శాస్త్రాన్ని మనం తగలబెట్టాల్సిందే. ఆ మనుధర్మ శాస్త్రంలో ఇప్పుడు మనం సవరించుకునే వీలుంటే తగలబెట్టాల్సిన అవసరం లేదు. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలాగా సవరించే అవకాశం ఉందా? బైబిల్ను సవరించుకునే అవకాశం ఉందా? ఖురాన్ను సవరించుకునే అవకాశం ఉందా? జందా అవేస్తాన్ని మనం సవరించుకునే అవకాశం ఉందా? ఇవన్నీ సవరించే అవకాశం లేనటువంటి మత గ్రంథాలు. కాబట్టి ఈ న్యాయస్మృతి ఏదైతే ఉందో దానివల్ల మనుషుల మధ్య విభేదాలు, మనుషుల మధ్య మరి రకరకాల
వివక్షతలు కొనసాగుతున్నాయి కాబట్టి సవరించడానికి వీలైనటువంటి మత గ్రంథాలు, న్యాయశాస్త్రాలు, మత న్యాయశాస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని రద్దు చేసి ఈ రోజు నుంచి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చాను మీకు, ఇదే మీకు న్యాయస్మృతి అంటారు. దీన్ని మనం మార్చుకోవచ్చు, కాలానుగుణంగా మనం మార్చుకోవచ్చు. దీనికిలాగా ఏ మత గ్రంథాన్ని, ఏ న్యాయ సూత్రాలను మనం మార్చలేమని చెప్పి రాజ్యాంగ సభలో కూడా మరి మాట్లాడతారు అంబేద్కర్. హిందూ మతం మొత్తం కూడా, ముఖ్యంగా హిందూ మతంలో కూడా మొత్తం చిక్కుముళ్ళు అయిపోయింది. చిక్కుముళ్ళు ఎక్కువగా ఉండి హిందూ మతంలో ఈ చిక్కుముళ్ళు ఎలా ఉంటాయి అంటే ఏదో ఒకటి రెండో ఉంటే సరే ఉప్పు తీసుకుని బ్రతికి బయటకు వచ్చేయచ్చు. అది బంధించి వేస్తాయి మనిషిని. ఆ చిక్కుముళ్ళు మనిషిని, మనసుని బంధించి వేస్తాయి. అంబేద్కర్ చెప్తాడు, బ్రాహ్మణుడు పూజారి ఎవరైతే ఉన్నాడో అతను మనిషి యొక్క మనసుకి బానిసగా చేసుకుంటాడు. మరి వైశ్యుడు ఏం చేస్తాడంటే మనిషి యొక్క సంపదని దోచుకోవటానికి ఈ బ్రాహ్మణుడు చేసేటువంటి బానిసత్వాన్ని వాడుకుంటాడు. వీళ్ళిద్దరికి రక్షణగా క్షత్రియుడు ఉంటాడు. ఈ ముగ్గురు కలిసి శూద్రుల మీద పడి చేస్తారు. ఇది చతుర్వర్ణ వ్యవస్థ అని అంబేద్కర్ చెప్తాడు. చతుర్వర్ణ వ్యవస్థలో ఇలా ఉండిద్ది అని చెప్తాడు. కాబట్టి ఈ లెక్క ఒకసాటు కాదు, ఒక రకమైన మూడి ఉంటే పర్లేదు. హిందూ మతంలో లెక్కకు మించి చిక్కుముళ్ళు ఉన్నాయని చెప్తాడు. లెక్కకు మించిన చిక్కుముళ్ళు హిందూ మతంలో ఉండయి, వాటన్నిటిని మనం ఛేదించడం కష్టం అని చెప్తాడు. తర్వాత అనేక నిబంధనలు, ఆజ్ఞలు, ఆంక్షలు, నిషేధాలు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇది తిను, నువ్వు ఇది తినకూడదు. వాడు ఆ పని చేస్తాడు, ఆ కులపొడి, నువ్వు ఈ కులపొడి ఈ పని చేయాలి, ఈ కులపొడి అది తినాలి, ఈ కులపొడి తినకూడదు. వీడు జంది వేసుకోవాలి, ఇంకోటి జంది వేయకూడదు. వీడికి ఉపనయనం ఉండేది, ఇంకోటి ఉపనయనం ఉండదు. ఇంకోటి సంస్కృతం చదవాలి, ఇంకోటి సంస్కృతం చదవకూడదు, అసలు వినకూడదు, అసలు విద్యను అభ్యసించకూడదు. ఇలాంటి ఆంక్షలు అనేక రకమైన హిందూ మతంలో మనం గమనిస్తాం. కాబట్టి మనం వీటి నుంచి మనం బయటపడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఆ తర్వాత హిందూ మతం ఒక మనిషికి ఉన్నటువంటి స్వతంత్రంగా ఉన్నటువంటి జీవనాన్ని, ఒక నైతిక ప్రవర్తనని దూరం చేస్తుందని చెప్తాడు. మనిషికి ఏదైతే ఒక స్వతంత్ర జీవనం ఉందో, తన జీవితం తను, తన పుట్టుక తాను, తన మరణం తాను, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక జీవన విధానాన్ని తను ఎలా అయితే బ్రతకాలనుకుంటున్నాడో ఆ బ్రతికే విధానాన్ని హిందూ మతం దూరం చేస్తుంది అని చెప్తాడు. అదేవిధంగా నైతిక జీవితం కూడా, అసలు నైతికత అనేది హిందూ మతం లేదని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. తర్వాత ఈ విధమైన నియమాలు, నిబంధనలు పెట్టి మనిషిని బలవంతంగా బంధించి భయపెడతాయి అని చెప్తాడు. ఇలాంటి అనేక నిబంధనలు చిక్కుముళ్ళతో బంధించి వేసి మనిషిని భయపెట్టే స్థితికి తీసుకెళ్తారు. భయం ద్వారా, మనిషిని భయపెట్టడం ద్వారా, భక్తుల్ని భయపెట్టడం ద్వారా అజమాయిషీ చెలాయించడం అనేది మనం హిందూ మతంలో గమనిస్తామని. అంటే మిగిలిన మతాలు కూడా చాలా మతాలు ఉన్నాయి. మన భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఎక్కువ మనం హిందువులం కాబట్టి, మనం హిందూ దేశంలో ఉంటున్నాం కాబట్టి మనం దీనివల్ల ఎక్కువ ప్రభావితం అవుతాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంబేద్కర్ దాని గురించి ఎక్కువ మాట్లాడాడు. తర్వాత మనకున్నటువంటి భావాలను ఏదైతే ఉన్నాయో వి కెనాట్ ఎక్స్ప్రెస్. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయి? ఈ ధర్మశాస్త్రాన్ని గుడ్డిగా అనుసరించాలి తప్పితే దీన్ని ప్రశ్నించరాదు. ఈ ధర్మశాస్త్ర న్యాయ సూత్రాలు మనం ప్రశ్నించరాదు, హేతుబద్ధంగా ఆలోచించరాదు. వీటిని మనం గుడ్డిగా అనుసరించాలి. ఎవడైనా కానీ ప్రశ్నిస్తే, ఎవడైనా హేతుబద్ధమైన ఆలోచన చేస్తే, ఎవడైనా న్యాయబద్ధంగా మాట్లాడితే వాడిని వెలివేయాలి, సమాజం నుంచి దూరం చేయాలి. ఈ విధంగా సమాజంలో వెలిబాటలు పుట్టుకొచ్చినాయి. ఈ విధంగా సమాజంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ప్రశ్నించే లక్షణం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు దూరానయ్యారు. అందుకే భారతదేశము సైన్స్కు దూరమైంది, విజ్ఞానం దూరమైంది. అంటే మనకి ఒక గొప్ప సంపద ఏదైతే ఉందో ఆ సంపద, విజ్ఞాన సంపద, నిజంగా భారతదేశంలో చాలా గొప్ప విజ్ఞానవేత్తలు ఉన్నారు. వీళ్ళందరినీ ప్రశ్నించే వాళ్ళని మతం పేరట తొక్కేయడం ద్వారా మరి ఆ మతంలో ఉన్నటువంటి అనేక రకాలైన దౌర్భాగ్యాలను బట్టి మతం మనకి దూరమైంది, మరి భయపెట్టింది, దూరం చేసింది సైన్స్ని. ఈ దేశం దౌర్భాగ్యానికి, పేదరికానికి, సైన్స్ పరంగా అభివృద్ధి చెందకపోవడం కారణం ఈ మతమే అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నీ నా మాటలు కదండి. తర్వాత చట్టాలు, ధర్మాలు మరి హిందూ మతంలో ఒకే రకంగా ఉండవు. బ్రాహ్మణులకు ఒక రకమైన శిక్షాస్మృతి ఉన్నది. బ్రాహ్మణుడు కనుక నేరం చేస్తే అతనికి ఒక శిక్ష ఉన్నది, వయసులకు ఒక రకమైన శిక్ష ఉన్నది, క్షత్రులకు ఒక రకమైన శిక్ష ఉన్నది, లేదంటే శూద్రులకు ఒక రకమైన శిక్ష ఉన్నది,
మరి అంటరాని వారికి అయితే ఒక రకమైన శిక్ష ఉండేది. ఇలాగా న్యాయ సూత్రాల్లో కూడా అప్ అండ్ డౌన్స్. బ్రాహ్మణుడు హత్య చేస్తే అతనికి శిక్ష లేదండి. బ్రాహ్మణుడు హత్య చేయడం ద్వారా శిక్ష లేదు. బ్రాహ్మణుడు మరి ఇతర స్త్రీల పట్ల అతను గనక ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా చిన్న యోగమో ఇంకో చోట ఏదో ఒక వారం రోజుల పాటు ఒక చిన్న ఏదో పరిహారంగా వారం రోజుల పాటు దూరంగా ఉండాలి సమాజానికి, సరిపోద్ది. అదే క్షత్రియుడైతే నెల రోజుల పాటు, అదే వయసుడైతే 3 నెలల పాటు, అదే శుద్ధుడైతే 6 సంవత్సరాల పాటు. ఈ విధంగా అంటే పైన కింద తక్కువ ఎక్కువ స్థాయిల్లో కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో హిందూ మతంలో ఎక్కువలు తక్కువలు, చట్టాల ధర్మాల్లో కూడా, తిండి తికాణాల్లో కాదు, చట్ట ధర్మాల్లో కూడా ఎక్కువ తక్కువ స్థాయిలో ఉంటానని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించారు. అందుకే హిందూ మతం నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో హిందూ మతాన్ని ఆయన ఒప్పుకోలేదు. తర్వాత హిందూ మతాన్ని లేదంటే ఈ మతాన్ని లేదంటే ఈ చట్టాన్ని నియమించింది ఎవరో ప్రవక్తలు కాదు, న్యాయమూర్తులు అంతకంటే కాదు, ఈ సమాజం మీద బాధ్యత కలిగిన వాళ్ళు కాదు అని చెప్తాడు. అంటే మతంలో ఉన్నటువంటి న్యాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనకి న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు మేధావులు రూపొందించినవి కాదు, స్వార్థపూరితమైన వ్యక్తులు వాళ్ళ స్వార్థాలకు అనుగుణంగా వాళ్ళకి మరి భక్తి కోసం కాకుండా భుక్తి కోసం మాత్రమే నియమించుకున్నటువంటి న్యాయ సూత్రాలు వాటిని మనం అనుసరించాల్సిన అవసరం లేదని కూడా చెప్తాడు. తర్వాత న్యాయ స్మృతి అనేది ఒకవేళ మారే అవకాశం, ఇంతకుముందు చెప్పుకున్నాం, అది కనుక మార్పుకు లోనయ్యే అవకాశం ఉంటే దాన్ని మనం అనుసరించవచ్చు. అది మారే అవకాశం లేకపోతే దాన్ని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. హిందూ మతంలో మరి ఈ న్యాయ స్మృతి అనేది ఉందో అది రిజిడ్గా ఉంది, అంటే స్తబ్దతగా ఉంటుంది, మార్పు లోను కానటువంటిది కాబట్టి దాన్ని మనం అనుసరించకూడదని కూడా చెప్తాడు. మరి ఇంకేమంటే సరే నేను కూడా హిందూ మతాన్ని మరి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను హిందూ మతాన్ని సంస్కరించాలని కోరుకుంటున్నాను అంటాడు. వినండి, హిందువులుగా ఉండేవాళ్ళు, హిందువులుగా కానటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ విషయంలో కొంత క్లారిటీ రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ ఏ టైము హిందూ మతాన్ని వదిలేయలేదండి. హిందూ మతంలో ఉన్న లోపాలని సరి చేయడానికి అవకాశాలను పరిశీలించాడు. అప్పుడున్నటువంటి పెద్దల్ని, మత పెద్దల్ని కలిశాడు. అప్పుడున్నటువంటి రాజకీయ పెద్దలను కూడా కలిశాడు. మీరు ఈ పని చేయండి. కాంగ్రెస్ వారికి అప్పుడున్నటువంటి మరి అనేక రకమైన రాజకీయ పార్టీలకి వ్యక్తులకి మత పెద్దలను కలిసి సంస్కరణల కోసం కృషి చేశారు. అయితే ఆ సంస్కరణలు మొత్తం ఎంతవరకు వస్తున్నాయంటే మరి కులాంతర వివాహాలు అనగానే భయపడేవాడు. మిగిలిన వాటికి సహాయపంక్తి భోజనాలు కొంతమంది అంగీకరిస్తారు, లేదు వాళ్ళు ఈ ఊర్లో తిరగవచ్చు అనేంతవరకు కొంతవరకే, అంటరానితనం తప్పు అని చెప్పడం వరకే కొంతమంది, ఆచరించడానికి కాదు. ఈ విధంగా కొన్ని చిన్న మార్పులకి ఆ క్షణాన సిద్ధపడ్డారే కానీ మొత్తంగా అయితే హిందూ మతాన్ని సంస్కరించాలన్నటువంటి మరి ఉద్దేశాలు ఎవరికీ కనపడలేదు. అంబేద్కర్ చెప్తాడు, హిందూ మతం కనుక తాను సంస్కరించుకుంటే, హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక చట్టాలని న్యాయసూత్రాలను కనుక మార్చగలిగితే నేను హిందువుగానే జీవించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, హిందువుగానే పుట్టాను, హిందువుగానే చనిపోతాను కూడా, కానీ అలా సంస్కరించడానికి వీలు లేదు కాబట్టే నేను మతాన్ని మారాలనుకుంటున్నానని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. మతం అందుకు మారాల్సి వచ్చింది, అనేక ప్రయత్నాలు. ఈ మతాన్ని మార్చలేమని డిసైడ్ అయిన తర్వాత ఈ మతంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి, ఈ మతంలో సంస్కృతులు చెప్పుకునే వాళ్ళ వ్యక్తులు ఎవరు కూడా ఈ మతాన్ని సంస్కరించడానికి సిద్ధంగా లేరు, హిందువుల మధ్య ఐక్యత తీసుకురావడానికి ఎవరికి సిద్ధంగా లేరు కాబట్టి హిందూ మతానికి హిందువులే, హిందూ మత పెద్దలే ద్రోహులుగా మారారని కూడా చెప్తాడు. హిందూ మతానికి నాశనం చేస్తుంది కూడా హిందువులే అని చెప్తాడు. ఈ కులాంతరాలు, కుల వివక్షతలు పోకుండా హిందూ మతం బతకదు, దీన్ని మీరు పోగొట్టండి, దీన్ని పోగొడితే హిందూ మతం బతికిద్ది అని కూడా చెప్తారు. వీటన్నిటికీ సరైన రెస్పాన్స్ ఎవరు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ వల్ల కాదు, మీరు హిందూ మతం నుంచి మీరు యొక్క ఉన్న స్థానాన్ని మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు, ఈ మనుషులను మీరు సమానంగా చూడటానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ మతాన్ని వదిలిపెట్టాలంటాడు. అంబేద్కర్ మతం మీద ఒక తీవ్ర, అసలు మామూలు విప్లవకారుడు కాదండి అంబేద్కర్. అప్పట్లో అంబేద్కర్ బౌద్ధం మారాలనుకున్నప్పుడు సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది ఒక్కరోజు మతం మారిపోయారు. ప్రపంచంలో మొట్టమొదటి నుంచి ఎప్పటి వరకు కూడా ఈ భూమి మీద మతం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎప్పటి వరకు అతి పెద్ద మత మార్పిడి ఏదంటే అంబేద్కర్ చేసింది. ఇది నిజంగా గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కాల్సిన విషయం.
అంత పెద్దగా ఒకే ఒక్క రోజు అంతమంది 6 లక్షల మంది హిందూ మతాన్ని వదిలి 6 లక్షల మంది ఒక్కరోజే ఒక్కచోట నాగపూర్లో ఒకే ఒక చోట అంతమంది ఒక్కసారి హిందూ మతం మాకు వద్దు అని చెప్పి పబ్లిక్గా ప్రకటించి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదండి, ఈ రోజులలో అప్పుడు అంత చట్టం అంత గట్టిగా లేవు, ప్రకటించి బౌద్ధాన్ని స్వీకరించారు. అతి పెద్ద, అతి గొప్ప, అతి చారిత్రాత్మకమైన ఒక విప్లవం అనమాట అది. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే అది మనం గమనించగలుగుతాం. అంత విప్లవకారుడు. జీసస్ క్రైస్ట్ కూడా మరి అంతకుముందు ఉన్నటువంటి యూదా మతంలో ఉన్న వాళ్ళని మరి క్రైస్తవంలోకి మార్చగలిగాడు. ఇతర మతాలను కూడా క్రైస్తవంలో మారినయ్యి. మరి క్రైస్తవం కూడా ప్రపంచవ్యాప్తమైంది. క్రైస్తవం బాగా వ్యాప్తి చెందింది. ఇస్లాం వ్యాప్తి చెందింది. ఇవన్నీ వ్యాప్తి చెందింది. బౌద్ధం కూడా అనేక అనేక రకాల వ్యాప్తి చెందింది. కానీ ఒక్కరోజే ఒక 6 నుంచి 8 లక్షల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఒక మతాన్ని వదిలి ఇంకో మతంలోకి వెళ్ళటం అనేది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అయింది. ఇంకెవడి వల్ల కాల. ఎవడు కూడా ఒకే రోజు ఇంతమంది మతం మార్చలా. నిజంగా చెప్పాలంటే అప్పటికి బౌద్ధం క్షీణదశలో ఉంది. 1% కూడా లేదు భారతదేశంలో. 1% ప్రజలు కూడా బౌద్ధంలో లేరు. ఇంకో విషయం ఏంటంటే ఈ 6 నుంచి 10 లక్షల మంది, ఈ 6 నుంచి 8 లక్షల మంది కూడా సుమారుగా ఒక 4-5 రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అప్పటికి ప్రయాణ సౌకర్యాలు లేకపోతే ఎక్కువ మంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇంకో 10-20 సంవత్సరాలు కనుక బతికినట్లయితే ఇలాంటి మత మార్పిళ్ళే నాగపూర్లో చేసింది, ఇంకో రోజు చెన్నైలోను, ఇంకో రోజు వెస్ట్ బెంగాల్లో, ఇంకో రోజు ఢిల్లీలో, ఇంకో రోజు ఇంకో చోట పెట్టేవాడు. లక్నోలో ఇలా పెడితే మరి అక్కడ ఒక 6 లక్షలు, అక్కడ ఒక 6 లక్షలు, అక్కడ ఒక 10 లక్షలు, అక్కడ అప్పట్లోనే మొత్తం మీద 1 కోటి మందిని మరి ఇంకొక సంవత్సరంలో మార్చి పడేసేవాడు. నిజంగా అద్భుతంగా ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇంకొక 10 సంవత్సరాలు కనుక బ్రతికున్నట్టయితే అద్భుతంగా ఉండేది. భారతదేశం మొత్తం ఒక బౌద్ధ దేశంగా మారిపోయింది. భారతదేశంలో కులాలు ఉండే కాదు, భారతదేశంలో అంతరాలు ఉండే కాదు, భారతదేశం సైన్స్ అద్భుతంగా ఉండేది, అద్భుతంగా డెవలప్ అయ్యేది. మనం అమెరికాకి, చైనాకి, జపాన్కి మనమే సైన్స్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. మనకు ఆయుధాలు అవసరం లేదు. ఇంత గొప్పగా ఉండేది మన భారతదేశం. మరి బౌద్ధాన్ని తీసుకున్నాడు. బౌద్ధాన్ని తీసుకోవడంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాలుగా ఆలోచించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మతం మారుతనగానే హిందువులకి మరి హిందూ మత పెద్దలు మరి దాన్ని ఏమంటారంటే వణికిపోయారు, చెమటలు పట్టిపోయి. ఇంకెక్కువ మాటలు కూడా చెప్పచ్చు, మరి చెప్పకూడదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఆ మాట ఇప్పుడు నేను చెప్పకూడదు. మరి చెమటలు పట్టుకొచ్చినాయి. అరే ఇతను మారిపోతే ఇతను ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 20% దళితులు ఎవరైతే ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఒక 20% మంది ఉన్నారు. వీళ్ళందరూ కనుక బౌద్ధ మతం వైపు వెళ్ళిపోతే హిందూ మతం బలహీనపడిపోయింది. ఇప్పటికే హిందూ మతంలో బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు చాలామంది క్రైస్తవ ఇస్లాం వైపు మారిపోయారు. ఇంకా మైనర్లం అయిపోతాం అని చెప్పి భయపడిపోయారు, చెమటలు పట్టిపోయి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వచ్చి, అయ్యా బాబు దండం బాబు, నువ్వు మారద్దు బాబు, నువ్వు మారితే ఎలాగ బాబు, నువ్వు హిందూ మతంలో ఉండాలి బాబు, నీకేం కావాలి చెప్పు బాబు అంటే, నీకేందా బాబు మారితే మీకు సంతోషమే కదా, మీ గుళ్ళకి మేము రావాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని అంటరానుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ గుళ్ళకి మేము రావటం, మీ మత గ్రంథాలు మేము చదవటం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది కదా, మీ మలినమవుతున్నారు కదా, మీరు అశుద్ధమవుతున్నారు కదా, ఎందుకు మాతో మీకు ఇబ్బంది ఉంది, మేము బయటికి వెళ్ళిపోతామని చెప్పి చాలా చక్కగా చెప్తారు. అంబేద్కర్ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయం సూటిగానే చెప్తాడు. వాడెవడైనా సరే అంత గొప్పగా చెప్పగలుగుతాడు అంబేద్కర్. వద్దు మీ మతం మాకు అవసరం లేదు. తర్వాత ముస్లిమ్స్ వస్తారు, ఎస్ మన నిజాం పాలకులు వచ్చారు, అంబేద్కర్ ఇస్లాం తీసుకోండి, ఒక 500 కోట్లు ఇస్తాను మీకు, ప్రచారం చేయండి అని. ఆ రోజుల్లో 500 కోట్లు అండి. ఆ రోజుల్లో 500 కోట్లు అంటే అప్పుడు 5 రూపాయలకి ఎకరం పొలం వచ్చేది. ఆ రోజుల్లో 5-10 రూపాయలు ఎకరం పొలం అంటే ఒక 1 కోటి ఎకరాలు, 1 కోటి ఎకరాల కంటే ఎక్కువే. అంటే 2-3 రాష్ట్రాలు కొనగలిగినటువంటి డబ్బు అంబేద్కర్కి ఇస్తాను ఆ రోజుల్లో. జాగ్రత్తగా వినండి. మతం పేరుతో దోచుకునే దొంగల్లారా, కుల నాయకులతో దోచుకుని తాకట్టు పెట్టే దళారులారా, జాగ్రత్తగా వినండి. అంబేద్కర్కి ఆ రోజుల్లో 500 కోట్లు అంటాడు. సుప్రీంకోర్టు నైజాం పరిపాలన, నిజాం దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తానంటాడు. ఇస్లాం తీసుకోండి సార్ అంటాడు. మీరు ఇస్లాం తీసుకుంటే మనం ఇస్లాం ప్రజలు, దళితులందరూ ఇస్లాం తీసుకుంటే మనం మెజారిటీ అవుతాము. ఈ భారతదేశంలో హిందువుల వల్ల మీరు పడే బాధలు, మేము పడే బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది, మనం ఒక దేశంగా మనం కొనసాగవచ్చు అని చెప్పి మరి నిజాం బతికినాడతాడు. నిజాంకి మరి తిరస్కరిస్తాడు.
తర్వాత క్రైస్తవులు వస్తారు. క్రైస్తవులు వచ్చినప్పుడు వాళ్ళ మత పెద్దలు వచ్చి మరి క్రైస్తవులకు మారండి, నిజంగానే హిందూ మతం వల్ల మీరు చాలా నష్టాలకు గురయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు, కాబట్టి క్రైస్తవులకు మారండి అంటారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని విషయాలు చెప్తాడు. క్రైస్తవంలో కూడా అనేక శాఖలు ఉండి నేను ఏ శాఖలోకి మారాలి అని అడుగుతాడు. క్రైస్తవంలో ఉన్నటువంటి 7 రకాల బైబిళ్ళు ఉండి ఆ 7 రకాల బైబిల్లో మీరు అనుసరించే బైబిల్ అది, నన్నే బైబిల్ అనుసరించమంటారు చెప్పండి అని అంటారు. తర్వాత ఈ క్రైస్తవం కూడా మరి క్రైస్తవం కంటే ముందు బౌద్ధం పుట్టుకొచ్చింది. మరి క్రైస్తవం కూడా బుద్ధుడి బోధనలో 90% అనుసరిస్తుంది, ఒక 10% మాత్రమే మార్పు ఉంది. కాబట్టి నా దేశంలో పుట్టినటువంటి బౌద్ధాన్ని నేను అనుసరించడానికి సిద్ధపడుతుందని చెప్పి ఆయన మరి నిశ్చయించుకుని బౌద్ధానికి మారుతాడు. అంటే ఎందుకు ఆయన ఇతర మతాలు మారలేదు? ఎక్కడ ఆయన లొంగుబాటు మరి ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు, భయపెడతారు, బెదిరిస్తారు, చంపేస్తామని బెదిరిస్తారు, మతం మారితే చంపేస్తాం, ఇప్పటికీ బెదిరిస్తున్నారు. గర్వాపసి ఇప్పుడు జరిగే గర్వాపసీలు మొత్తం బెదిరించే గర్వాపసీలే. ఎవడైనా హిందూ మతం నుంచి బయటకు వెళ్ళినవాడు ఎవడు కూడా స్వచ్ఛందంగా మళ్ళీ వెనక్కి రాడు, మళ్ళీ హిందూ మతంలోకి రాడు. వాడు ఇస్లాంలోకి వెళ్ళని, క్రైస్తవంలోకి వెళ్ళని, బౌద్ధంలోకి వెళ్ళని, ఇంకో మతంలోకి వెళ్ళని, ఏ మతంలోకి వెళ్ళి మళ్ళీ హిందూ మతంలోకి వస్తున్నాడంటే వాడు కేవలం ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి బెదిరించడం ద్వారా మాత్రమే మళ్ళీ అతను హిందూ మతంలోకి రాగలుగుతున్నాడు. కానీ ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మతం మారుతానగానే బెదిరింపులు, ప్రలోభాలు, వీటన్నిటినీ మరి సింపుల్గా తోలనాడగలిగాడు, రిజెక్ట్ చేయగలిగాడు. ఇవన్నీ తుచ్చమైనని చెప్పాడు. ఒక గొప్ప వ్యక్తిగా మారగలిగాడు. ఆ రోజుల్లోనే అనేక 100 కోట్లు హిందూ మతాన్ని అనుసరించే అవకాశం కనుకుంటే మరి అతను గొప్పవాడు చేస్తామని, నీకు బ్రాహ్మణ హోదా ఇస్తామని అని ఆయనకి ప్రలోభాలు. అంబేద్కర్ బ్రాహ్మణ హోదా ఇస్తామన్నారు. తర్వాత అంబేద్కర్ మాత్రమే, మళ్ళీ అంబేద్కర్ జాతికి ఇవ్వరండి, నా జాతికి లేనప్పుడు నాకు అవసరం లేదని చెప్తాడు. అదే ఇస్లాం గురించి చెప్పాం. తర్వాత క్రైస్తవులు కూడా, బ్రిటిష్ పరిపాలన ఉన్న క్రైస్తవులు కూడా మరి అంబేద్కర్కి గొప్ప స్థాయిని తీసుకెళ్తామని కూడా ప్రలోభాలకి గురి చేశారు. ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లొంగలేదు. 10 లక్షలు ఇస్తే 10 సార్లు రాజకీయ నాయకుల్ని జై జగన్, జై చంద్రబాబు అని పొగిడే మన కుల నాయకులు, 1000 రూపాయలు చందా ఇస్తే ప్రార్థనలు చేసే పూజారులు, 5000 రూపాయలు దక్షిణగా ఇస్తే గొప్పగా ప్రచారం చేసే పూజారులు, 1000 రూపాయలు చందా ఇస్తే 5 రూపాయలు నెలకు పెన్షన్ అంటే మరి జగనన్నకే ఓటేయండి అని చెప్పి ప్రచారం చేసే మరి పాస్టర్లు, ముల్లాలు. దయచేసి వినాలి, మీరే ఎక్కువ నేర్చుకోవాలి. 500 కోట్లని అప్పట్లో, ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే అది ఏ 5 లక్షల కోట్లు, ఏ 50 లక్షల కోట్లతో సమానం. అది ఆ రోజుల్లో 500 కోట్ల రూపాయలని తృణపాయంగా తిరస్కరించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ మనం అందుకే తెలుసుకోవాలి. తర్వాత అంబేద్కర్ ముగించేస్తాం బ్రదర్స్. మళ్ళీ ఈ మతం గురించి మళ్ళీ నెక్స్ట్ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఒక 2 మినిట్స్లో ముగిస్తాను దయచేసి. మరి మతంలో అసలు బోధకులు ఎవరయ్యా అంటాడు. అంటే బోధన అంటే నువ్వు మంచి చెప్పు, చెడు చెప్పు. నేను చెప్పేది కూడా బోధనే ఒక రకంగా. బోధకుడు ఎవడయ్యా? ఎవడైతే సంథింగ్ నువ్వు ఇది పాటించు, ఇది పాటించదు, ఈ పని చేయి, ఈ పని చేయొద్దు అని చెప్పేవాడే బోధకుడు, టీచర్. అలాగా జీసస్ క్రైస్ట్ కంటే ముందు బుద్ధుడిని, బుద్ధుడి కంటే ముందు కృష్ణుడిని, ఆఖరిగా మహమ్మద్ ప్రవక్తని, వీళ్ళందరినీ అంబేద్కర్ బోధకులుగా చెప్తాడు. అయితే బోధకులందరూ మంచి అవ్వాల్సిన అవసరం లేదు. తప్పుడు బోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి గొప్ప అంశాలను బోధించిన వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ఆయుధం పట్టడం అనేది బౌద్ధంలో ఉంది. ఇదే అంశాన్ని కృష్ణుడు అర్జునుడు బోధిస్తాడు. అరే అబ్బాయి, మరి నా పరిస్థితి ఇలా ఉంది, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కృష్ణుడు తప్పలేదు, మరి నీ అవసరం కాబట్టి మరి యుద్ధం చేయాల్సిన వస్తే నువ్వు ఆయుధం పట్టాలి, తప్పదు అంటాడు. ఇదే అంశం బౌద్ధం మరి శాంతిని, అహింసని ప్రోత్సహించే బౌద్ధంలో కూడా హింస ఒక అవసరంగా గుర్తించమని చెప్పింది. నీ మీద శత్రువులు దాడి చేసినప్పుడు, నీ మీద క్రూర జంతువులు దాడి చేసినప్పుడు
నువ్వు అహింసను వదిలిపెట్టవచ్చు అని చెప్తుంది. కాబట్టి తర్వాత రాజు అనేవాడు మరి దేశ ప్రజలను సంరక్షించడం కోసం, తన భూభాగాన్ని సంరక్షించడం కోసం హింసను ఆచరించవచ్చు అని చెప్తుంది. కాబట్టి బౌద్ధులు ఇవన్నీ బోధనలు. రాముడు బోధకుడు కాదు, రాముడు ఎప్పుడు బోధకుడు కాదు. రాముడు అనేవాడు బోధకుడే కాదు, కృష్ణుడు బోధకుడు. తప్ప ఒప్ప, కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయా, ఇది ఒక సపరేట్ చర్చ. కృష్ణుడు వ్యక్తిగత జీవితం ఏంది, కృష్ణుడు నిజంగా దేవుడా కాదా, ఇవి మళ్ళీ ఇది సపరేట్ చర్చ. దేవుడి గురించి వస్తే వీళ్ళు ఎవరు దేవుళ్ళ కాదా అనే విషయం మీద మళ్ళీ ఇంకో సపరేట్ చర్చ. అంబేద్కర్ ఏం చెప్తాడు, బోధకులు అది అది క్రియేటెడా, అదంటే అభూత కల్పన, లేదంటే ఒక మనిషికి శక్తులు కల్పించబడి రాసినటువంటి గ్రంథాల, ఇవన్నీ పక్కన పెడితే మనకి ప్రపంచంలో ఉన్న మతాల్లో మనం బోధకులకు ఎవరిని చూడవచ్చు అంటే కృష్ణుడిని, బుద్ధుడిని, యేసుక్రీస్తుని, మహమ్మద్ ప్రవక్తని చెప్పొచ్చు అంటాడు. మళ్ళీ వీళ్ళలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మళ్ళీ మంచి చెడులు ఉంటాయి. కాబట్టి ఈ బోధకులు, రాముడు ఎప్పుడు బోధకుడు కాదు, హీఈస్ నాట్ ఎ టీచర్, జస్ట్ హీఈస్ ఒక ప్యాసివ్. అతను కూడా నిజంగా హీరోయిజం కూడా ఎక్కడ లేదు అతనికి. రాముడికి హీరోయిజం అనేది లేదు అసలు. రాముడు కృష్ణుడు రహస్యాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చక్కగా చెప్తాడు, రాముడు ఎప్పుడు హీరో కాదు అసలు. సరే, రాముడు అయితే మనం ఎందుకు చెప్తున్నాం, రాముడిని ఎందుకు డినోట్ చేయాల్సి వస్తుందంటే ఈ దేశంలో రాముడికే ఇచ్చినటువంటి ప్రాధాన్యత. మరి రాముడికి మనం భజనలు చేయడం ద్వారా, పూజలు చేయడం ద్వారా మరి రైతుల కష్టాలు తీరిపోతాయి చెప్పండి. రామాలయం కడుతున్నాం కదా, రామాలయం కట్టడం ద్వారా మొన్నటిదాకా అయితే మరి దాని మీద వివాదం ఉంది. రామాలయం మరి తీర్పు ఇచ్చింది, కట్టడం ద్వారా మనకి రైతు సమస్యలు ఏమైనా తీరిపోయాయా? రామభజన చేయడం ద్వారా కౌలు రైతులకు ఉన్నటువంటి కౌలు చెల్లించబడిందా? జీసస్ క్రైస్ట్ను ప్రార్థన చేయడం ద్వారా కరోనా ఏమైనా మరి పోయిందా? మరి ముల్లాల దగ్గర మనం మరి మసీదుల్లో మరి రెయిన్బోలు ప్రార్థించినప్పుడు, లేదంటే మరి మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడు మరి ముస్లిమ్స్ యొక్క కష్టాలు మొత్తం తీరిపోయినాయా? దయచేసి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడే మతం యొక్క అవసరం ఏంటి, మతం నిజంగా అవసరం ఉంది, మతం మత్తుమందా కాదా, మత్తుమందు కాకుండా ఎలా ఉండాలి, ఈ ఆలోచన మనకేం చెప్తాయి అంటే మతం మనకు మత్తుమందు కాకుండా మతం అవసరం ఎంతవరకు అంతవరకు తీసుకునే విధంగా ఉపయోగపడింది. ఇవి మనం కనుక మనం ఆలోచించకపోతే, మనం ఒక హేతుబద్ధంగా కనుక ఆలోచించకపోతే మతం మన మీద ఆక్రమణకు గురవుతుంది, మనల్ని ఆక్రమిస్తుంది. ప్రతి దాంట్లో కూడా మతం మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది, మత విద్వేషాలు చెలరవుతాయి. లౌకికత్వం గురించి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, మతం లేకపోవడం లౌకికత్వం కాదు, మతాన్ని బోధించకపోవటం, మతాన్ని ప్రభుత్వాలు ప్రచారం చేయకపోవటం, మతాన్ని ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వ పాఠశాలలు ఇవి ప్రచారం చేయకపోవటమే లౌకికత్వం, కానీ మతాన్ని వ్యతిరేకించడం కాదు అని చెప్తారు. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? భద్రాద్రిలో మరి కేసీఆర్ ఏం చేస్తారు? మరి రామజన్మభూమి గురించి మీకు తెలిసిందే. అదేవిధంగా మరి ఇక్కడ పాస్టర్లకి, మరి ముల్లాలకు, పూజారులకు నెలవారీ 5,000 పెన్షన్ ఇవ్వటం ఏంటి? ఏం పని మనకి? ప్రజల డబ్బులతో మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని వ్యతిరేకిస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విధంగా అంబేద్కర్ మతం మీద తన స్పష్టమైన అభిప్రాయాలని తెలియజేశాడు. దయచేసి నేను చెప్పిన అభిప్రాయాలను కూడా, మీరు చెప్పిన మాటలను కూడా మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు. మీరు చదవండి. నేను చెప్పిన తప్పులైతే మళ్ళీ నాకు చెప్పండి, మీరు ఈ విధంగా చెప్పారు తప్పని నేను అప్డేట్ చేసుకుంటాను. మీరు దయచేసి చదవండి. అంబేద్కర్ ఆలోచనల్ని, అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ రచనల్ని తెలుసుకోవడంలో మనం ముందుండాలి. తద్వారా ఈ భారతదేశం గొప్పగా ఉంటుంది. ఈ భారతదేశం గొప్పగా ఉండాలంటే మనం అంబేద్కర్ మార్గమే మనకి ఆచరణీయము. అంబేద్కర్ ఆశయాలే మనం ఆచరించాలి. నేను ఇదంటే అద్భుతంగా నాకు అనిపించిందని చెప్తున్నాను. ఇది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు మార్చండి. ఇది తప్పుంది, ఇది మార్చుకుందాం అంటే అంబేద్కర్ దానికి సిద్ధం. నా మాటలు ఏమన్నా నేను కూడా అంబేద్కర్ అని చెప్పడు. ఎందుకంటే అంబేద్కర్ ఒక బుద్ధిస్ట్, బుద్ధుడు అదే చెప్తాడు. ప్రపంచంలో ఏదైనా సరే మీరు హేతుబద్ధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. నేను చెప్పిన వినొద్దని బుద్ధుడు చెప్పాడు, అంబేద్కర్ అదే చెప్పాడు. బుద్ధుడు వారసుడుగా అంబేద్కర్ అదే చెప్పాడు, అంబేద్కర్ వారసుడుగా నేను కూడా అదే చెప్తున్నాను. ఏదైనా సరే మనం ఆలోచించే నిర్ణయం తీసుకుందాం.
జై భీమ్, జై ఇండియా.